డాక్టర్ గారు ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే నాకు ఉప్పు చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది. మళ్ళా దానిపైన ఏందంటే మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఉంటది గదా! అది అన్నంలో కలుపుకున్నాంక గూడా దాని మీద గూడా మళ్ళా ఉప్పు వేస్తున్నా పైనకెళ్ళి. ఎందుకు ఇట్లా అయితుంది? అందరూ చెప్తున్నారు చాలా ఎక్కువ ఉప్పు తింటున్నావు. కానీ నాకు సప్పగా అనిపిస్తుంది ఏం తిన్నా. ఉప్పు ఎక్కువ తినాలనిపిస్తుంది. అంటే కారణం ఏంటి? మన శరీరంలో ఎప్పుడైతే ఉప్పు తక్కువైతదో అంటే డీహైడ్రేషన్ ఎండాకాలంలో పర్టిక్యులర్‌గా ఏమైతుంది? ఎండకు మనం ఎక్కువ తిరిగినప్పుడు శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. అప్పుడు సోడియం తగ్గిపోతుంది. అందుకే అప్పుడు మనకేమనిపిస్తుంది? ఉప్పు ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇంకొకటి బీపీ బాడీలో ఎప్పుడైతే శరీరంలో బీపీ తగ్గిపోతుందో హైపోటెన్షన్ అంటారు. హైపర్ అంటే బీపీ ఎక్కువవ్వడం, హైపోటెన్షన్ అంటే బీపీ తక్కువవ్వడం. అప్పుడు గూడా మనకు ఉప్పు ఎక్కువ తినాలనిపిస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో షుగర్ హైపోగ్లైసీమియా అంటే షుగర్ తగ్గినప్పుడు గూడా మనకి ఉప్పు ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇంకా జెప్పాలి అంటే మనకి మన మూత్రంలో ఎక్కువ కిడ్నీలు, యూరిన్‌లో సోడియం అంటే ఉప్పు ఎక్కువ ఎక్స్‌క్రీట్ జేస్తుందో అప్పుడు గూడా మనకి సాల్ట్ క్రేవింగ్ అనేది పెరుగుతుంది. సో, దీనికి సొల్యూషన్ ఏంటి? హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. కాల్కేరియా కార్బన్ ఒక మెడిసిన్ ఉంది. లైకోపోడియం అని ఒక మెడిసిన్ ఉంది. సెపియా అని ఒక మెడిసిన్ ఉంది. నాట్రమ్యూర్ అని ఒక మెడిసిన్ ఉంది. ఇగ్నిషియా అని ఒక మెడిసిన్ ఉంది. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దాని ద్వారా ఆ మెడిసిన్ ఏసుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా రూట్ కాజ్‌ని అడ్రెస్ జేసి కంప్లీట్‌గా ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అనేది అది ఫైండ్ ఔట్ జేసి క్యూర్ అనేది జరుగుతుంది. అప్పుడు బీపీ గాని, షుగర్ గాని ఎలాంటి సమస్యలున్నా ఇంకా యూరిన్‌లో సాల్ట్ ఎక్కువ పోవడము ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. థాంక్ యూ వియర్స్.